హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిజమట్లండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా చేసుకునే పునుగుల రెసిపీ అండి. పైన క్రిస్పీగా లోపల గుల్లగా ఉంటాయి. ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది. అండ్ చాలా చాలా సింపుల్ కూడా. మరి ఈ పునుగులు ప్రిపేర్ చేసుకోవడానికి దోస పిండి ఉంటే చాలండి. ఒక్కొక్కసారి మనం దోసలు వేసుకున్న తర్వాత పిండి మిగిలిపోతుంటుంది కదా, ఆ పిండితో వేసేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి 1½ కప్పు దోసపిండి తీసుకోవాలి. దీంతో పాటు కొంచెం అంటే ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ వచ్చేసి బాంబే రవ్వని తీసుకోవాలి. అంటే మనకి ఉప్మా రవ్వ అనమాట. ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి కొంచెం గోధుమ పిండి తీసేసుకోండి. ఇందులో వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, దీంతో పాటు పచ్చిమిరపకాయలు, ఇందులోనే కరివేపాకు వచ్చేసి సన్నగా తరిగిన కరివేపాకు తీసుకోండి. ఇందులోనే ఉప్పు వచ్చేసి తగినంత. ఆల్రెడీ దోస పిండిలో ఉంటుంది కదా, దాన్ని బట్టి తీసుకోండి. ఇందులోనే తినే సోడా అంటే బేకింగ్ సోడాని కొంచెం కలుపుకుంటే మనకి ఫ్లఫీగా వస్తాయి. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని చక్కగా చేత్తో కలుపుకోవాలి. ఒక్కొక్కసారి దోస పిండి పల్చగా అయిపోయినప్పుడు పునుగులు వేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది కదా, అలాంటప్పుడు కొన్ని టిప్స్ నేను చెప్తానండి. ఈ టిప్స్ మీరు ఫాలో అయిపోతే చాలు, పర్ఫెక్ట్గా బ్యాటర్ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే మనం పునుగులు వేసుకోవడానికి. మరి పిండి పల్చగా అయిపోయినప్పుడు ఇందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ వచ్చేసి ఉప్మా రవ్వ తీసుకోవాలి. దానికంటే ఎక్కువగా తీసుకోవద్దండి, గట్టిగా వచ్చేస్తాయి. ఉప్మా రవ్వ కలిపినా కూడా మీకు కన్సిస్టెన్సీ ఇంకొంచెం పల్చగా అనిపించినట్లయితే కొంచెం మీరు బియ్యం పిండి కలుపుకోవచ్చు. ఈ విధంగా బియ్యం పిండి దీంతో పాటు ఉప్మా రవ్వ కలిపి చూడండి, మీకు పర్ఫెక్ట్గా కన్సిస్టెన్సీ అనేది వచ్చేస్తుంది. నేను ఇక్కడ చూస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉండాలి. నేను ఇందులోకి తీసుకునేటప్పుడు చాలా పల్చగా ఉంది కదండి, ఇప్పుడు చూడండి కరెక్ట్గా సరిపోయింది కదా. మరి ఈసారి పిండి కనుక పల్చగా అయినట్లయితే ఈ విధంగా మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఒక్క 10 నుంచి 15 నిమిషాలు రెస్ట్ ఇచ్చేయాలండి. ఎందుకంటే మనం ఇందులోకి ఉప్మా రవ్వని కలిపాం కాబట్టి కాస్త 15 నుంచి 20 నిమిషాలు మీరు రెస్ట్ ఇచ్చిన తర్వాత అప్పుడు మనం వేడివేడి ఆయిల్లో ఈ పునుగుల్ని వేసేసుకోవాలి. ఇవి నూనెలో వేసిన వెంటనే టర్న్ చేయొద్దండి, కాస్త సెట్ అయిపోవాలన్నమాట. ఆయిల్లో ఇవి సెట్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం టర్న్ చేసుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకుంటే చాలా చక్కగా ఈజీగా ఫ్రై చేసేసుకోవచ్చు. చూడండి, ఒకవైపు ఇవి కంప్లీట్గా ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఈ విధంగా టర్న్ చేసుకుంటూ కలర్ కొంచెం చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టండి, హై ఫ్లేమ్ మీద అస్సలు పెట్టొద్దు. ఎప్పుడు దోసలు తిన్నా బోర్ కొట్టేస్తుంది కదండి, అలా కాకుండా కొంచెం దోస పిండిలతో ఇలా డిఫరెంట్గా పునుగులు వేసి చూడండి. ఏ చట్నీలో అయినా ఈ పునుగులు సెట్ అయిపోతాయి. చాలా చాలా బాగుంటుందండి. మన ఇడ్లీలో దోశల్లో తింటుంటాం కదా చట్నీ, ఆ చట్నీతో దీన్ని సర్వ్ చేసేసుకోవచ్చు. బయట రోడ్ సైడ్ బండి మీద దొరికే పునుగులు ఎంత టేస్ట్గా అయితే ఉంటాయో అలానే ఉంటాయండి. చాలా చాలా బాగుంటాయి. కాకపోతే మనం ఇంట్లో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ రెసిపీ. మరి బయట దొరికే పునుగుల కంటే ఇంట్లోనే హెల్దీగా ఇలా ప్రిపేర్ చేసి ఇస్తే చాలండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా ఇష్టంగా తింటారు. చాలా చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. మరి ఈ పునుగులు చేయడానికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. మరి ఈసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.